మీ పేరు? శ్రీనివాస్. సరే, ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తాను అంటున్నాడు. 5 సంవత్సరాల పరిపాలన అభివృద్ధి మీరు ఏం చూసుంటారో ఏం చెప్తారు ఒకసారి? మేము చూసిన కాడికైతే టీడీపీ ప్రభుత్వం చాలా బాగుండే. ఈ వైసీపీ ప్రభుత్వం ఎంత మాకేం నచ్చలేదు. మేము తిరుపతికి కూడా వెళ్తుంటాం. అక్కడ కూడా మాకు తిరుపతిలో కూడా మొత్తం కమర్షియల్ అయిపోయింది. అక్కడ టికెట్లు అమ్ముకోవడం కానీ, రోజా కానీ, వాళ్ళు కానీ, వీళ్ళు కానీ అట్లాంటివి చాలా జరిగినాయి. మేము చూసినాం. మనకు గుర్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అక్కడ ఆంధ్రాలో. వాళ్ళు కూడా చెప్పారు దాడులు, గంజాయి, అవి ఇవి చాలా అట్లాంటివి బాగా నడిచినాయి అక్కడ. సో కంపల్సరీ కూటమే వస్తుంది అక్కడ. సంక్షేమ పథకాలు అందినాయి, అభివృద్ధి లేదని చెప్పేసి అంటున్నారు కదా సార్, మీరు దాన్ని ఎలా చూస్తారు? అవి మనకు తెలియదు. మనకు తెలిస్తే మనం చెప్పొచ్చు, కానీ 100% అన్నీ ఫేక్. అవన్నీ రాజధానులు కరెక్ట్ అంటారు సార్ మీరు? కరెక్ట్ కాదు. అమరావతి కరెక్ట్. అది ఇస్తా అని చెప్పి ఇవ్వలేరు, అది రాంగ్. అలాగే యువతకి డిఎస్సీ అని చెప్పేసి మాట తప్పానని చెప్తున్నారు. మాట తప్పారు. ఏది ఇచ్చిర్రు, ఏది ఇవ్వలేరు, అన్నీ మాట తప్పారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? 100% గెలుస్తాడు పవన్ కళ్యాణ్. లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్ని సీట్లు రావచ్చు సార్ ఈసారి వైసీపీకి? వైసీపీకి 50 to 60 రావుతుంది. కూటమికి 120 వరకు వస్తుంది. సార్, ఏపీలో అయితే మార్పులు వస్తాయని కోరుకుంటున్నారు మీరు? 100% వస్తుంది. కొంతమంది వైసీపీలో మంత్రులు ఉన్నారు. కొడాలి అవచ్చు, పెర్ని నానవచ్చు, మంత్రి రోజా అవచ్చు. నాకు కోపం వస్తుంది. సార్, మీ పేరు? కిరణ్ కుమార్. సార్, ఆల్రెడీ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఎన్డీఏ కూటమి ఒక పక్కన, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన మీరు చూసిన సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? సార్, జగన్ గారు 5 సంవత్సరాల పరిపాలన చాలా బాగుందండి. ఇది పేదవాళ్ళకి అందరికీ డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లో వేస్తున్నారు. ప్లస్ అవినీతి లేకుండా పరిపాలన బాగానే చేస్తున్నారు. అంతే. అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? సంక్షేమం గురించి చెప్పారు కదా. అభివృద్ధి అంటే 17 మెడికల్ కాలేజీ కట్టాడు. కరోనా టైంలోని మెడికల్ కాలేజీ ఎవరు వెళ్ళిపోయారండి? 3 ఎక్కడ ఉన్నారండి? కరోనా టైంలో జగన్ ఒక్కలే మొత్తం అందరికీ మెడికల్ అన్నీ చూశాడు. మొత్తం అన్నీ 7 కాలం అభివృద్ధి అప్పుడు కూడా చూపించాడు. 17 మెడికల్ కాలేజీ కట్టాడు. ప్లస్ స్కూల్ నేడు నాడు స్కూల్ రీమాలింగ్ మొత్తం మార్నింగ్ మార్చాడు. శుభ్రం అన్నీ చేశాడు జగన్ గారు. యువతకి డిఎస్సీ అని చెప్పేసి జాబ్స్ లేకుండా చేశారని చెప్పేసి అంటున్నారు కదా, ఎలా చెప్తారు? జగన్ గారు రాగానే సచివాలయం ఉద్యోగాలు 2000 చాలా 6000 పోస్టులను తీశారు. ఎలక్షన్ టైంలో కొన్ని రోజులు 6100 డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అది ఆగింది. ఎలక్షన్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ అయిపోతే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అవి. అలాగే వైసీపీలో కొంతమంది మంత్రులు ఉన్నారు. మనకి కొడాలి నాని చూసుకోవచ్చు, మంత్రి రోజా గారు చూసుకోవచ్చు, పెర్ని నాని, అంబటి రాంబాబు. వీళ్ళు ఎందుకు గత కొన్ని రోజుల నుంచి సైలెంట్ అయిపోయి ఓడిపోతామని భయంతో అని చెప్పేసి చాలామంది అంటున్నారు. మీరు ఏం చెప్తారు? అంబటి రాంబాబు ఎవరు భయపడలేదండి. అందరూ జనాల మధ్యలో ఉన్నారండి. కొనానా అని కూడా మధ్యలో ఉన్న అందరూ వాళ్ళందరికీ తెలుసండి. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు కూడా పుకార్లు చేయడం నెంబర్ 1 అండి. పుకార్లు చేస్తా అదే రోజా కరోనా టైంలోని ఎంత సహాయం చేసింది ఆ ఊళ్ళోని. ఎమ్మెల్యే ఉండి అందరికీ కూరగాయలు అందించడం, భోజనం పెట్టించి చాలామంది హెల్ప్ చేసింది రోజా గారు. అలాంటి వాళ్ళని పుకార్లు చేయడం. అంబటి రాంబాబు చాలా మంచి, ఫస్ట్ నుంచి జగన్ నమ్ముకున్నారు. ఆయనకి బాగా సపోర్ట్ ఉంది. గెలుస్తాడు, అందరూ గెలుస్తారు. అది ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే 145 సీట్లు రావచ్చండి. 145, 147 సీట్లు గ్యారెంటీ రావచ్చండి. అది సీట్లు. లోకేష్ గారు మంగళగిరి నుంచి విజయ అవకాశాలు ఉన్నాయంటారా? లేవండి, మంగళగిరి అసలు ఛాన్సే లేదండి లోకేష్. అలాగే వైజాగ్ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ పోటీ చేస్తున్నారు ఎంపీగా. ఆయన ఎలా ఉన్నారు విజయ అవకాశాలు? ఎంపీ కష్టమండి. అక్కడ బొత్స ఝాన్సీ గారు అండి. వైజాగ్ ఆవిడకి వెళ్ళడానికి ఛాన్స్లోనండి. ఒకసారి చేసింది, అభివృద్ధి చేసేది ఝాన్సీ గారు. ఈ భరత్ ఎలక్షన్ టైంలోనే కనబడితే మిగతా రోజు ఎక్కడ ఉంటాడండి భరత్? వెళ్ళాలనుకుంటే జనాల్లో ఉండాలి. స్టార్టింగ్ ఎలక్షన్ టైంలో బయటకు రావడం కాదండి. జనాలు వీళ్ళందరూ కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎక్కడికి లేరు. అందరూ ఎక్కడొక్కడ మూలన జనాలు ఉన్నట వల్ల గెలుస్తారండి ఈసారి. కరోనా టైంలోనే జనాల మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ ఈసారి సీట్లందరూ గెలుస్తారండి. మీరు 2 పార్టీలు మేనిఫెస్టో అబ్జర్వ్ చేస్తుంటారు. కూటమిది ఒక పక్కన వైసీపీది. కొత్తగా ఏమైనా అంశాలు మీకు బాగా అనిపించా? సో కూటమి అంశాలు 2014 తిరుపతిలోనే ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలని వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతి మధ్య తిరుపతిలోని మోడీ గారి టైంలో హామీ ఇచ్చారు. ఏపీకి హోదా ఏదండి ఇచ్చిన? 2014 ఎలక్షన్ కూటమి హామీలు ఏమీ ఒకటి జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు కూడా కూటమి హామీలు ఏమీ జరగవు. డమ్మి బుస్. అందులో కొంతమంది బీజేపీ నాయకులు కూడా నమ్మకం లేదని ఎంట్రీలు కూడా ఇచ్చారు చాలామంది. జనాలు కూడా నమ్మారు. ఎవరు పని చేస్తారు వాళ్ళకే వేస్తాం ఓటు. జనాలు కూడా నమ్మారు. ఏపీలో అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ ఏపీ జగన్ గారు వస్తారండి.
జగన్ వస్తారు, మళ్ళీ అభివృద్ధి ఎన్ని చేస్తారు, మొత్తం పథకాలు ఎన్ని మొత్తం మామూలు పెంచాడు, పథకాలు ఎన్ని పెంచారు అవన్నీ అభివృద్ధి జరుగుతాయండి. ఓకే సార్, థ్యాంక్ యూ.